జర్మనీలో సంథింగ్ ఏదో జరుగుతోంది. చొరబాటుదారులుగా వచ్చినటువంటి ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు చేస్తున్నటువంటి గొడవల మీద ఆగ్రహించిన స్థానికులు తిరగబడి ఉద్యమాలు చేస్తుంటే, ఆ చొరబాటుదారులని శరణార్థులుగా వాళ్ళని కాపాడడానికి అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే, వాళ్ళిద్దరూ కలిసి జర్మన్ పౌరులతో గొడవలు పడుతుండటం ఒక ఇష్యూ నడుస్తుంటే, అక్కడున్న రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి అటు ఇటు కాని స్టేట్మెంట్లు తీసుకుంటుంటే, ఏఎఫ్డి అనేటటువంటి పార్టీ మాత్రమే ఏదైతే ఇంకా ఇంతవరకు లైమ్ లైట్లో సక్సెస్ అయినటువంటిది కాదు, రేపు పొద్దున అదే అధికారంలోకి వస్తుంది. ఓవరాల్ జర్మనీలో ఉన్నటువంటి చూసుకుంటే ఏఎఫ్డి పార్టీకే ఎక్కువ మెజార్టీ పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మైగ్రెంట్స్ ఇష్యూ జర్మనీ అస్తిత్వానికి ప్రమాదం, చొరబాటుదారులు శరణార్థులుగా మారి జర్మనీ అస్తిత్వానికే భంగం కలిగిస్తున్నారని మాట్లాడుతోంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానంటోంది. ఇటలీలో జార్జియా మెలోనీ తరహాలోనే మాట్లాడుతున్నది ఏఎఫ్డి పార్టీ. వాళ్ళు ముందుకొస్తున్నారు. వాళ్ళకి సపోర్టు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అది బాగా పాపులర్ అయితే, ఇప్పుడు ఏమైందో తెలియదు. అకస్మాత్తుగా నిన్ననే మనం మాట్లాడుకున్నాం, 4 ఏఎఫ్డి క్యాండిడేట్లు చనిపోయారని. ఇప్పుడు నిన్నటికి మొన్నటికి కలిపితేనే 13 రోజులలో 6 ఏఎఫ్డి క్యాండిడేట్లు, అంటే ఆల్రెడీ పబ్లిక్లో మమేకమైపోయి అభ్యర్థులుగా ఓకే అయినటువంటి 6 ప్రాణాలు కోల్పోవడం లోకల్ ఎలక్షన్స్లో అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. సంథింగ్ ఏదో జరుగుతోంది, కుట్ర అన్నటువంటి చర్చ నడుస్తోంది.